వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బీఆర్ఎస్ యూఎస్ టీమ్ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో వందలాది ప్రవాస తెలంగాణ వాసుల మధ్య ఘనంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు వి ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే కన్ను ప్రభాకర్, గాయకులు మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు. 1969లోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ సారథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి అట్లాంటాలోనే అంకురార్పణ జరిగిందన్నారు వి ప్రకాష్. రేవంత్ రెడ్డి పాలనలో ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వనరుల రక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇక్కడ ఒక మీటింగ్ తోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి ఒక అంకురార్పణ చేసింది. అది ప్రారంభమైంది న్యూజెర్సీలో అయినా మొదటి మీటింగ్ బాగా సక్సెస్ అయింది అట్లాంటాలో. ఒకనాడు తెలంగాణ అనేటువంటి భాషకు యాసకు మన యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఉద్భవించిందే తెలంగాణ ఉద్యమం. ఈనాడు మన కర్మగారి మళ్ళీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డది. ఆనాడు ప్రమాదంలో పడ్డప్పుడు తెలంగాణ ప్రజలకు అస్తిత్వమే లేనప్పుడు మన గొంతులు లేచినాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్క రాజకీయ నాయకుడికి శ్రమతను పట్టించి నై తెలంగాణ ఆందోళనలో జై తెలంగాణ పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. ఇవాళ అవే పరిస్థితులు తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ నీ జాతి ఏంది, నీ జాతి ఏంది, ఎవరో అనే పరిస్థితి దుర్దినం వచ్చింది. మనం స్పందించాల్సిన సమయం వచ్చింది. అలా స్పందించకపోతే ఈ రోజు పక్క రాష్ట్ర పూర్వం వచ్చేసి మన హైదరాబాద్ నడిపడిలో పడి ఎవరిదో జాగిరని తొడగొడుతున్నారు. ప్రమాదంలో పడ్డాం. ఇలాగే గ్రామంలో ఉంటే ఇంకా ప్రమాదంలో పడతాం. కాబట్టి మనం అందరి గొంతును నిర్మించాలి. మన తెలంగాణ నినాదాన్ని